తెలంగాణ భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భవన్ ముందు బీఆర్ఎస్ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించడంతో గులాబీ నేతలు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ తెలంగాణ భవన్ ముట్టడికి వచ్చారు కాంగ్రెస్ నేతలు. దీంతో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అడ్డుకున్నారు. తెలంగాణ భవన్ నుంచి కాంగ్రెస్ నేతలను పంపించారు. బీఆర్ఎస్ కార్యాలయం ముందు కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పరస్పర తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. దుబాక ఎంపీ రఘునందన్ రావు మంత్రి కొండా సురేఖను సన్మానిస్తున్న ఫోటోను పెట్టి బీఆర్ఎస్ నేతలు ట్రోల్ చేయడాన్ని ఖండించారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఒక మహిళా మంత్రిని అవమానించిన బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మొన్న కౌశిక్ రెడ్డి చీర గాజులు పెట్టి మహిళల మనోభావాలు దెబ్బతీసేలా చేశారని, ఇప్పుడు ఆ పార్టీ సోషల్ మీడియా ఇలా మహిళా మంత్రిని ట్రోల్ చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇదేనా బీఆర్ఎస్ పార్టీ మహిళలకిచ్చే గౌరవం అంటూ నిలదీశారు. మాజీ మంత్రి కేటీఆర్ దీనిపైన స్పందించి క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు. ఇక తెలంగాణ భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక్కడ అదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి. లక్ష్మి, మొత్తానికి తెలంగాణ భవన్ వద్ద కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, కొండా సురేఖ అభిమానులు వాళ్ళంతా కూడా తెలంగాణ భవన్ కు రావడం జరిగింది. ఒక్కసారిగా అక్కడ ఒక దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ అందుబాటులో ఉన్నటువంటి కార్యకర్తలకు వాగ్వివాదానికి దిగడం జరిగింది. అక్కడ ముట్టడి చేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలి, ఒక మహిళా మంత్రి పైన ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయిస్తున్నారు. గతంలో పాడి కౌశిక్ రెడ్డి కూడా చీర గాజులు చూపించి కాంగ్రెస్ పార్టీ నేతలను అవమానించడం జరిగింది. కాబట్టి మీరు వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆందోళనకు రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నేతల దిష్టిబొమ్మలు దగ్ధం చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలోనే అక్కడే ఉన్నటువంటి పల్లె రవితో పాటు మరి కిషోర్ గౌడ్ ఇతర బీసీ సంఘానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా అక్కడ సమావేశం అవుతున్నటువంటి క్రమంలో వీళ్ళంతా కూడా అక్కడికి రావడం జరిగింది. వీళ్ళంతా కూడా వారిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎదుర్కొనేటువంటి క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్రమైన దోపులాట జరిగింది. ఒకవైపు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా వీళ్ళు తరిమి కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల్ని ఎదుర్కొనేటువంటి క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం, అక్కడే ఉన్నటువంటి పోలీసులు, వాళ్ళ అందుబాటులో ఉన్నటువంటి పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ ఎవరుందో వాళ్ళని ఇరు వర్గాలను శాంతింపజేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా సాధ్యం కాకపోయింది. రోడ్డు మొత్తం కూడా కళింగ భవన్ వరకు కూడా రోడ్డు అంతా బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి కళింగ భవన్ వరకు మొత్తం దాదాపు ఒక గంట సేపు ఈ యొక్క ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. కార్తిక్ రెడ్డి ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. కేటీఆర్ ఇప్పటికే హైదరాబాద్ లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తా ఉన్నారు. ఆ కేటీఆర్ పర్యటనలో కూడా దీనిపైన తీవ్రంగా స్పందించడం జరిగింది. మిగతా పార్టీ నేతలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అటు వాళ్ళందరినీ కూడా పోలీసులు చెల్లాచెదురు చేసి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా వాతావరణం అయితే ఇంకా కాస్త హాట్ గానే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజువల్స్ కూడా చూస్తా ఉన్నాం. కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశం పైన ట్రోల్ చేయడం ఏంటి, మహిళా మంత్రులు అంటే మీకు లెక్క లేకుండా పోయింది అన్నటువంటి గౌరవం కూడా, కనీసం గౌరవం లేదు మహిళలంటే అన్నటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేస్తున్నారు. మొన్న పాడి కౌశిక్ రెడ్డి కూడా చీర గాజులు చూపించి మహిళలను కించపరిచేటువంటి ప్రయత్నం చేశాడు అన్నటువంటి అంశాన్ని కూడా అక్కడ లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కార్తిక్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా ఖండించాడు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఇతర పార్టీల పైన దాడి చేయడం ఏంటి, గతంలో ఎప్పుడు లేని విధంగా ఇటువంటి సంస్కృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి తెరలేపారని చెప్పేసి కూడా మేము కూడా ఇటువంటి దాడులు తీవ్రంగా ఎదుర్కొంటాము, తిరిగి దాడులు తిప్పి కొడతామన్నటువంటి మాటలు అయితే చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేసి ఇచ్చిన హామీలను పక్కకు పెట్టారని చెప్పేసి కార్తిక్ రెడ్డి కూడా ఖండించారు. ఇతర పార్టీ నేతలు కూడా ఖండిస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ కూడా 4 గంటలకి ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారో అక్కడ కూడా దీనిపైన తీవ్రంగా స్పందించే అవకాశం అయితే ఉంది. వరలక్ష్మి. రైట్ రాజు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, ఏమైనా అదుపులోకి వచ్చిందా?
అక్కడే ఉన్నటువంటి పోలీసులు కూడా, అందుబాటులో ఉన్న పోలీసులు కూడా రావడం జరిగింది. ఎక్స్ట్రా ఫోర్స్ కూడా వచ్చిన నేపథ్యంలో కాస్త పరిస్థితి ప్రస్తుతం సద్దుమణిగింది. ఇరు వర్గాల నినాదాలతో ఇప్పటివరకు మారుమోగినటువంటి ఆ ప్రాంతం అంతా కాస్త సద్దుమణిగితే ఉంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇప్పుడు అక్కడికి చేరుకుంటున్నారు. వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి వ్యూహరచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తానికి అటు పోలీసులు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇద్దరు కూడా సంయమనం పాటించకపోతే పరిస్థితులు బాగుండేటువంటి ఆలోచనతో ఇటు అంటే పార్టీ యొక్క స్ట్రాటజీని డైవర్ట్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది అనేటువంటి అంశాన్ని వాళ్ళు అర్థం చేసుకొని చాలా ఆ కేటీఆర్ పర్యటనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి చేస్తా ఉన్నారు. అందుకని చెప్పేసి అటు పోలీసులు కూడా అక్కడ భారీగా తరలిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని ఆ తెలంగాణ భవన్ కు రాకుండా, తెలంగాణ భవన్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని ఇటు బయటికి రాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏమైనా సంఘటనలు జరిగితే వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఎందుకు ఇవాళ డిస్టర్బ్ వ్యక్తం చేస్తున్నారు అంటే మేము ఎక్కడ ఎలాంటి పోస్ట్ ఎక్కడ మాట్లాడినా కూడా మా మీద ఒక రకమైన సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారండి. మేము ఒక దొంగలు 10 సంవత్సరాలు సంపాదించుకొని బలపలకి దున్నపోతులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు చేయడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భవన్ ముందు బీఆర్ఎస్ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించడంతో గులాబీ నేతలు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టు పెట్టారని ఆరోపిస్తూ తెలంగాణ భవన్ ముట్టడికి వచ్చారు కాంగ్రెస్ నేతలు. దీంతో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అడ్డుకున్నారు. తెలంగాణ భవన్ నుంచి కాంగ్రెస్ నేతలను పంపించారు. బీఆర్ఎస్ కార్యాలయం ముందు కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పరస్పర తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. దుబాక ఎంపీ రఘునందన్ రావు మంత్రి కొండా సురేఖను సన్మానిస్తున్న ఫోటోను పెట్టి బీఆర్ఎస్ నేతలు ట్రోల్ చేయడాన్ని ఖండించారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఒక మహిళా మంత్రిని అవమానించిన బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.